హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మానస అండి. మానస మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మానస గారు? హైదరాబాద్ నుంచి చేస్తున్నాం మేడం. హైదరాబాద్ నుంచి మానస గారు. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా హస్బెండ్ గురించి కనుక్కున్నాను చేశానండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. ఏంటి మేడం? పేరు, డేట్ ఆఫ్ బర్త్. పేరు వచ్చి సతీష్ కుమార్ అండి. సరేనండి. డేట్ ఆఫ్ బర్త్ 1/1982 అండి. మీరు టీవీ చూస్తున్నట్టయితే మాతోనే మాట్లాడండి. టీవీ చూసి ఆన్సర్ ఇయ్యమాకండి. టీవీ ఆఫ్ చేసేయండి. ఓకేనండి. మరోసారి డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. డేట్ ఆఫ్ 2/1/1982. అమ్మ నిజానంగా మాట్లాడండి, కంగారు పడద్దు. టీవీ చూడకుండా ఉంటే టెన్షన్ రాదు మీకు. స్లోగా చెప్పండి. సరే సార్, పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైము ఈవినింగ్ అండి 6:30. 6:30 ఈ సాయంత్రం టైంలో. ఏ ఊర్లో జన్మించారండి? ఊట్కూరు అని ఎడవలూరు మండలం అండి, నెల్లూరు జిల్లా. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పమ్మా. ఏం లేదండి, ఇల్లు కొనుక్కున్నా, ఏది పట్టుకున్నా ఎటు వెనక్కి వెళ్తుంది, రావట్లేదు. అది ఒకసారి ఇల్లు కానీ మాకు సొంత ఇల్లు మాకు ప్రాప్తం ఉందా లేదా అనేది కనుక్కుందామని అయ్యగారు. కొంచెం ఏదైనా అంటే ఇప్పుడు ఒకటి పట్టుకుంటే ₹1 వచ్చిందంటే అది ఏదో ఒక రకంగా ఖర్చు అవుతుంది. అమ్మా, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే మీ వారు ఉత్తరాభాద్ర 2వ పాదము మీనరాశి, జన్మ లగ్నం వచ్చి మిథున లగ్నం అమ్మా. ప్రస్తుతం మీ వారికి ఏలినాడ్స్ అని నడుస్తుందమ్మా. ఏలినాడ్స్ అని ప్రారంభ దశలో ఉంది. అవి కూడా దాదాపు ఏడాది పూర్తవుతుందమ్మా. ఇది నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి నాటికి 2.5 సంవత్సరాలు పూర్తవుతుందమ్మా. అయితే మొత్తం 7.5 సంవత్సరాలు ఏలినాడ్స్ అని దశ. అయితే మొదటి దశలో ఉన్నారు. ఇప్పుడు మీ వారు మాట్లాడే విధానం కానీ, ఆయన వ్యవహరించే తీరు కానీ, ఎదుట వాళ్ళు కొంచెం నొచ్చుకుని అంటే గొడవ పడరు కానీ సంబంధాలు తెగిపోతాయి తల్లి. అంటే మనుషులు ఉండాల్సిన సంబంధాలు తెగుతాయి తల్లి. కాబట్టి కొంచెం మాట్లాడుకునే విధానం కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోమనండి మీ వారిని. రెండోది, ఏలినాడ్స్ నడుస్తుంది కాబట్టి కొంత కర్మ సంబంధమైన ఆటుపోట్లు ఉంటాయి. అయితే మీ వారి లగ్నానికి భాగ్యకారకుడు అష్టమాధిపతి కూడా వాడేయాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ వారు మీ ఇద్దరు కలిసి మన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి క్షేత్రం ఉందమ్మా. ఆ మందపల్లిలో శివుడికి నువ్వులతో అభిషేకం చేస్తారు, శనీశ్వరుడు చేసినట్టుగా. అక్కడ మీ ఇద్దరు వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోండి అమ్మా. దానివల్ల మీ వారికి ఉన్న ఏలినాడ్స్ అని ప్రభావం తగ్గదు కానీ దాని యొక్క ఎఫెక్ట్ అంటే మనస్సు మీద తీవ్రత తగ్గుతుంది. ఫైనాన్షియల్ గా కూడా గ్రోత్ వస్తుందమ్మా. మీరు కోరుకునే ఆ గృహయోగం కూడా లభించే ఛాన్స్ ఉంది. మరి ఇది ఇమ్మీడియట్ గా మీరు చేయించుకోండి. తర్వాత మరి మీ వారికి ప్రస్తుతం శుక్రమాదశ నడుస్తుందమ్మా. సో శుక్రమాదశ, శుక్రులో రాహు, కొంత ఫ్రెండ్స్ ని కొంచెం దూరం పెట్టమన్నాడు మీ వారిని. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ వల్లనే కొంత డబ్బులు నాశనం అవ్వడం కానీ, అప్పులు పాలవడం కానీ ఛాన్సెస్ ఉన్నాయి తల్లి. సో అయితే మీ వారికి గృహం అంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ తర్వాత గురువు ప్రవేశిస్తున్నాడు, శుక్రుల్లో గురువు. అప్పుడు ఖచ్చితంగా గృహయోగం అయితే కనిపిస్తుందమ్మా. ఇప్పుడు మాత్రం కొంచెం తిరుగుళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ తెచ్చుకున్నాడు. అంటే ఫ్రెండ్స్ నమ్ముకుని అప్పులు ఇవ్వటం కానీ, వాళ్ళ పేరు మీద అంటే ఇతను అప్పు చేసి వాళ్ళకి ఇవ్వటం కానీ చేసి ఇతను నష్టపోతాడు. కాబట్టి ఇప్పుడు అసలు అప్పుల జోలికి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ కి అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు. ఇంకొక మాట కట్ అయింది అయ్య గారు. చెప్పండి. బాబున్నాడండి, బాబు పుట్టాడు మాకు. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. బాబుకి ఏమన్నా అంటే చదువులో డల్గుంటున్నాడు, దానికి ఏమన్నా చేపియొచ్చాడు గారు? ప్రతి నెల షష్ఠి రోజున శివుడికి పంచదార కలిపి 4 పాలతో అభిషేకం చేయండి. అక్కడ మీ బాబుని తలుచుకోండి, పని అయిపోతుంది.